పెందుర్తి సభవరం ధారవాడ మండలానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకి న్యాయం చేయలేని, ప్రజలకి కనీస అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వం మొన్న ఓడినా ఒకటి. ఎందుకంటే 2020లో కరోనా వైరస్ వచ్చింది, చాలామంది ప్రజలు చచ్చిపోయారు. మనకు తెలియని విషయం ఏంటంటే వైరస్ మనుషులకే రాష్ట్రాలు కూడా పడుతుంది. 2019లో వైసీపీ అనే వైరస్ ఆంధ్ర రాష్ట్రానికి పడింది. కరోనా దాని తర్వాత వచ్చిన వైరస్కి మనం విరుగుడు కనుక్కున్నాం, వ్యాక్సినేషన్ వేస్తాం. ఇప్పుడున్న వైసీపీ వైరస్కి జనసేన టీడీపీ అలయన్స్ అనే వ్యాక్సిన్ ఉంది. త్వరలోనే వైరస్ లాగా ఆంధ్రప్రదేశ్ని పట్టి పిలుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించి తీరాలి. ఆ విధంగా మనం ఏ విధంగా ఆలోచించాలి? ఇప్పుడు ఇవాళ దాని మీద మనం గట్టిగా పోరాటం చేయాలి. ఇప్పుడు ఇంకా మాకు గ్రూపులు ఉన్నాయి, లేదా అతను మాకు సరిగ్గా చేయట్లేదు, మమ్మల్ని పిలవలేదు ఉన్నాయి. నాకు అవి జరగలేదనే కాదు. ఇప్పుడు మనకి ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది, త్వరలో నోటిఫికేషన్ వస్తానన్నారు. మనం వైసీపీని ఎలాగ దించి మనకు జరిగిన అన్యాయానికి ఎలాంటి పరిష్కారాలు చూపాలో దాని దిశగా ఆలోచించాలి తప్ప నాకేంటి, లేకపోతే సతీష్ ఏంటి, రమేష్ ఏంటి, లేకపోతే విజయ్ కుమార్ గారికి ఇవన్నీ సెకండరీ. ప్రజలకి ఏంటి అనేది ఒకటి మాత్రం మనసులో పెట్టుకోవాలి. మన ఆడపడుచులకి ఏంటి అనేది ఒకటి ఆలోచించుకోవాలి. అంటే మాకు ఇవన్నీ ఇష్యూస్ అన్నీ ఖచ్చితంగా సాల్వ్ చేయదగ్గటువంటి ఇష్యూస్, సాల్వ్ చేయలేకపోయినా కోర్టులోనైనా సరే పోరాటం చేయగలిగే ఇష్యూస్. ప్రతి దానికి కోర్టులు ఉన్నాయి. ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం ఉంటే, అలాంటి ప్రభుత్వాలు ఉంటాయి, వస్తాయి. మన రాబోయే ప్రభుత్వాలు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ముందు ఈ అభిప్రాయాలన్నీ పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలి. అలాగే టీడీపీ ఎక్కడ నిలబడినా సరే మన జన సైనికులు వాళ్ళకి సహకరించాలి. అలాగే జనసేనకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కడ నిలబడినా సరే టీడీపీ వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే మీరు ఇక్కడ సహకరించాలి, చేసినట్టుగా చేస్తే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న మన జనసైనికులు ఒక టీడీపీ అభ్యర్థులు లేకపోతే జనసేన అభ్యర్థి గురించి మాట్లాడాల్సింది. సో ఎక్కడ టీడీపీ అభ్యర్థి నిలబడినా మనం సహకరిస్తే మన అభ్యర్థి ఎక్కడ నిలబడినా వాళ్ళు సహకరిస్తారు. ఇప్పుడు ఒకరికొకరు సహకరించుకుని ముందుకెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగానే మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు మనలో మనకి అభిప్రాయ భేదాలు, పొరపరిచయాలు అంటే రాకుండా చూసుకున్నాం. చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం జరుగుతుంది. ఇంకా మీకు ఇంకా ఎలాంటి దారుణాలు చూడాల్సి వస్తుందనేది చాలా భయం ఉండాలి. భయం ప్రజలకు ఎలాంటి నష్టాలు కలిగేస్తారనే భయం ఉండాలి. ఇలాంటి వాళ్ళని గద్దె దించదు. అంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వంలో ఎవరిని చూసినా అహంకారం తలకెక్కేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతా, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తా, ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంటా. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎంతకాలం భరిస్తాం? ఇవాళ నేను వైజాగ్ లాస్ట్ టైం కూడా వచ్చి తిరిగాను. ఉత్తరాంధ్ర ఎక్కడ చూసినా ఒక పారిశ్రామికవేత్త జోలుకు, ఒక వ్యాపారవేత్త జోలుకు వెళ్ళారు. ఏదో అవసరమో లేకపోతే వాళ్ళు ఏదో దీనికోసం వాళ్ళ ప్రయోజనం కోసం అంటే. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఆఖరి కార్పొరేటర్తో సహా కామన్ మ్యాన్ జోలికి వస్తారు. ఒక 100 గజాలు ఇల్లు కట్టుకున్నాము కామన్ మ్యాన్, లేకపోతే ఎక్కడైనా ఒక చిన్న హాస్పిటల్లో ఏదో వైద్యం చేయించుకుంటాం కామన్ మ్యాన్. వీళ్ళని లేదా చదువుకుంటున్న పిల్లలు, వీళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ వీళ్ళను కూడా వదలండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయితే సామాన్యుల జోలికి వచ్చి సామాన్యుల జీవితాన్ని చిందరవందర చేస్తుందో
అటువంటి ప్రభుత్వాన్ని చెవులు పట్టి మెలేసి కూర్చోబెట్టి వాళ్ళని గద్దె తెచ్చడానికి ప్రజలు పరిస్థితిలో ఉంటారు. ఆ టైంలో ఒక జనసేన ఉండొచ్చు, ఒక టీడీపీ ఉండొచ్చు, ఈ రెండు కలిసిన ప్రభుత్వాలు ఉండొచ్చు. కానీ ఇలాంటి వైసీపీ నిరంకుశత్వ పరిపాలన మాత్రం ఖచ్చితంగా మనందరూ గద్దె దించి తీరాలి. లేకపోతే మన బిడ్డలకు భవిష్యత్తు, మన నెక్స్ట్ జనరేషన్స్ భవిష్యత్తు ఇలాంటి కాలుష్య వాతావరణమే ఉంటుంది, ఇలాంటి ఉపాధి అవకాశాలు ఎక్కువై ఉంటాయి. ఈ ఉత్తరాంధ్ర లాంటి బ్యూటిఫుల్ జిల్లాలు, 3 ఎంత అద్భుతమైన జిల్లాలు అంటే, నేను విదేశాలు తిరుగుతున్నప్పుడు ఎంతటి బ్యూటిఫుల్ గ్రీనరీ అన్ని రకాలు ఉన్నా సరే ఎంత బాగుంది. మన ఉత్తరాంధ్ర ఎందుకు అంత వెనుకబడదు, ఎందుకు వలస వెళ్ళిపోతే ఆలోచిస్తే కేవలం నాయకుల యొక్క అలసత్వం, నాయకుల స్వప్రయోజనాలు తప్ప ప్రజల యొక్క ఏమి పట్ల. ఒక యాంగిల్లో ఆలోచించినప్పుడు నాకు కొంచెం బాధ కూడా వేస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే అమాయకత్వం ఉంటుందో, ఎక్కడైతే ఒక తెలివితనం ఉంటుందో వాళ్ళని చాలా ఈజీగా దోచుకోవచ్చు. అంటే తప్పుగా అనుకోకండి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క అమాయకత్వాన్ని, వాళ్ళ మంచితనాన్ని ఇప్పటిదాకా వాడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చాలామంది ఇప్పటిదాకా వాళ్ళ అమాయకత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళని నాశనం చేస్తున్నారు. డెఫినెట్గా ఉత్తరాంధ్ర జిల్లా అంటే ఇవన్నీ వస్తాయి. ఎంత బ్యూటిఫుల్ ఏరియా, ఎంత ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎంత వాటర్ సోర్స్ ఉంది. అలాంటిది ఇక్కడి నుంచి మనకి పనులు దొరక్క వలస వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతుంది చూడండి. ఖచ్చితంగా చూడండి, మీరు జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం మీకు ఖచ్చితంగా మార్పు తీసుకొస్తుంది. ఖచ్చితంగా ఎంత దుర్మార్గమైనంటే మేము అందరూ చూస్తుంటాం కదా. ఒక సుధాకర్ గారు ఒక ఆయన, ఒక డాక్టర్, కరోనా టైంలో మాస్క్ లేదు అన్నాడని అతని మీద పగబట్టేసి అతని రోడ్లకు ఇచ్చి ఆఖరికి అతని చావుకు కారణమైంది వైసీపీ. కొన్ని వందల మంది జీవితాలను బతికించగలిగే డాక్టర్ అయి ఉండి వీళ్ళ చేతులు చనిపోయాడు. అది చాలా చాలా బాధ అనిపించింది సంఘటన. అలాగే చాలామంది వీళ్ళ రౌడీజం, ఫ్యాక్షనిజం బలైపోయినటువంటి సందర్భాలు మనకు తెలిసి, కొన్ని తెలియక ఇంకెన్నో ఉన్నాయి. అంటే ఈ రాయలసీమ కడప నుంచి వచ్చినటువంటి కొంతమంది వైసీపీ ఫ్యాక్షన్స్ ఇక్కడ మీ అందరికీ తెలుస్తుందని ఎంత ల్యాండ్ కబ్జా గురైంది వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు, ఎంతమంది జీవితాలు నాశనమైపోయాయి. సో ఇలాంటి వాళ్ళు ఎంతకాలం భరిస్తాం, ఎంతకాలం మనం భరించాలి. కేవలం ఉత్తరాంధ్ర ప్రజల మంచితనం, అమాయకత్వాన్ని వాడుతున్నారు. వాళ్ళ కోసం కనీసం ఇంత పనిచేసి వాళ్ళ జీవితాలకు మార్పు తీసుకోవచ్చు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లకుండా కనీసం మనం ఆపగలిగాం. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళుగా బతకగలిగేటువంటి అవకాశం, లేకపోతే ఉపాధి కల్పించగలిగే అవకాశం మనం ఇచ్చాం. ఇది కదా ప్రభుత్వాలకు కావాల్సినటువంటి కనీసపు అవగాహన, లేకపోతే చేయాల్సిన బాధ్యత. సో దయచేసి మీరు గట్టిగా ఆలోచించండి, ఎంతకాలం భరించాలని ప్రభుత్వాలు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణంగా తయారైందంటే, ఒక ఆడపిల్లకి అఘాయిత్యం జరిగితే హోమ్ మినిస్టర్ అయింది, ఒక మహిళా మినిస్టర్, హోమ్ మినిస్టర్ అయింది, ఆడపిల్ల బయటికి వెళ్ళి అత్యాచారానికి గురైతే ఆ తప్పు తల్లిది, తల్లి సరిగ్గా పెంచాలనే దుర్మార్గమైన మాట మనం ఈ రాష్ట్రంలోనే పెట్టి ఇక్కడే దొరుకుతుంది. వాడికి ఎక్కడ వెళ్ళరు. యూనో ఆడబిడ్డను రక్షించుకుని ఇంట్లో కూడా ప్రతి తల్లి చూసుకుంటూ, తండ్రి చూసుకుంటాం. ఆడబిడ్డ బయటికి వెళ్తే ఆ బిడ్డ రక్షణ చూసుకోవాల్సింది ప్రభుత్వ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ. అలాగే ఎవరో ఒక ఇంటికి వెళ్ళి ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితే ఎవరైతే అఘాయిత్యం చేయబడ్డారో పాప మహిళకు సపోర్ట్ లేకపోగా పాప అఘాయిత్యం చేయడానికి వచ్చినాడు, గౌక్కుని అప్పు అడగడానికి వచ్చి గౌక్కుని రేపు తీసుకెళ్ళని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. నాకు టోటల్ కన్ఫ్యూజన్, ఏంటి ఇలా మాట్లాడతారా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి మినిస్టర్స్ వీళ్ళ ఇలా మాట్లాడారు. మన బొత్స గారు, గౌరవనీయులు బొత్స గారు నాకు అనిపించిన గౌరవం. కానీ ఆయన కూడా చదువు ఎక్కువైపోయి నిరుద్యోగం వచ్చిందంటాడు. అది ఏమన్నా ఇంకొక మినిస్టర్ ఉన్నారు ఉత్తరాంధ్ర, ధర్మాన ప్రజలకు ఈ సంక్షేమ
సంక్షేమ పథకాలు కావాలా, రోడ్లు కావాలా? ఏది ముఖ్యం అంటే రెండు ముఖ్యమే. ప్రతి ఇచ్చి తీరాలి. రోడ్లు లేకుండా నువ్వు సరఫరా చేయగలుగుతావా, అభివృద్ధి చేయగలుగుతావా? అంటే రెండో ఒక ఇష్యూ ఏంటంటే ఉపాధి. ఇవాళ ఒక 18-19 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఇంకా ఎంతకాలం రా అని తల్లిదండ్రులు అనొచ్చు, ఏదైనా జాబ్ చూసుకోరా అనొచ్చు, ఏదైనా పని చేసుకోరా, కుటుంబానికి అండగా ఉండాలి అనుకుంటే వాళ్ళకి ఆ ఉపాధి కల్పించలేకపోతే ఆ కుర్రలు ఏం చేస్తారు? యువతకి ఉపాధి కల్పించినటువంటి ఏ ప్రభుత్వం అయినా దిగి తీరాల్సిందే. జనసేన టీడీపీ అలయన్స్ ముందుకు వెళ్ళడం, మనకి జరగాల్సిన ప్రతిదీ జరిపించుకుందాం. మన ఆడపడుచులు కాపాడుతున్నాం, మన యువతను కాపాడుతున్నాం, మన భవిష్యత్తును కాపాడుతున్నాం, మన రాబోయే జనరేషన్స్ యొక్క జీవితాలు మనం కాపాడుతున్నాం. పొల్యూషన్ తగ్గించుకున్నాం, ఈ దురాక్రమణను తగ్గిద్దాం. ఎవరైతే దురాక్రమణ చేస్తారో వాళ్ళందరికీ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా బుద్ధి చెప్పి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం చేద్దాం. అందరం కలిసికట్టుగా పడదాం. మీ అందరి సహకారం కోరుతూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ వెరీ మచ్.